రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. దేవదేవుని ప్రియ సుతుడు మానవాళి రక్షణకై. దేవదేవుని ప్రియ సుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము. అర్పించిన దివ్య బలియాగము ప్రతి పాపిని రక్షించెను. ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా. విశ్వాస హృదితోడ పాల్గొందమా. రాజాదిరాజు బలి పూజకు వేగమే రారే. తండ్రి దేవుని సన్నిధికి పరుగున రారే. యెషయా ప్రవక్త గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనము. నేను నిన్ను పేరెత్తి పిలిచితిని, నీవు నా సొత్తు. జుజ్జువరపు జోసెఫ్ గారు మేరిమ్మ గార్ల కుమారుడు అయినటువంటి జుజ్జువరపు విజయరాజు వాళ్ళ శరీరాన్ని రక్తాన్ని పుచ్చుకొని దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి పిలుపును బట్టి గురు తర్ఫీదునకు వెళ్ళాడు. ఈ నేల నుంచి మన బిడ్డగా వెళ్ళాడు. తల్లిదండ్రుల శరీర రక్తాన్ని పంచుకున్నటువంటి వాడిగా వెళ్ళాడు. ఈ నెల 15వ తారీఖున మన విజయవాడ మేత్రాసన కాపరి అయినటువంటి తెలగతోటి జోసెఫ్ రాజారావు తండ్రి గారి యొక్క చేతుల మీదుగా గురువుగా అభిషేకింపబడ్డాడు. దేవుని సొత్తు అయ్యాడు. దేవుని సొత్తు అయి ఈరోజు తన యొక్క ప్రథమ కృతజ్ఞతా బలిని ప్రిదేవుడలారా మన కొరకు సమర్పణ చేయటానికి మన బిడ్డగా అంతకన్నా ఎక్కువగా దేవుని యొక్క అభిషిక్త గురువుగా దేవుని యొక్క సొత్తుగా దైవ సంపదను ఈరోజు మనకు పంచి ఇవ్వటానికి ఈ దివ్యబలిని సమర్పణ చేయటానికి మన మధ్యలోనికి వెంచేసి వచ్చారు. కాబట్టి ఈ సమయంలో ఇక్కడ చేరినటువంటి గురువులందరి తరపున మరియు స్థానిక సంఘము తరపున జోసెఫ్ నగర్ విచారణ తరపున
బంటుమల్లి విచారణ తరపున మరియు హైదరాబాదు నుంచి విచ్చేసినటువంటి వారి అందరి తరపున ఫాదర్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. అదే విధముగా విజయరాజు ఫాదర్తో పాటు మరి 3 గురువులు మన మధ్యలోనికి ప్రత్యేక విధముగా వెంచేసి వచ్చారు. ఫాదర్ మణిహర్, ఫాదర్ కొండపర్ల విజయరాజు, అదే విధముగా ఫాదర్ రాజేష్. వీరు 3 కూడా నూతనంగా అభిషేకింపబడినటువంటి వారు. దైవ పరిచర్య కొరకు, మనందరి కొరకు దేవుడు అభిషేకించబడినటువంటి వారు. ఈరోజు వారు 3 కూడా మన గ్రామానికి రావటం, మన మధ్యలోనికి రావటం మనందరికీ కూడా ఎంతో దీవెనకరము. కాబట్టి వారి 3 కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నా యొక్క మొదటి కృతజ్ఞతా పూజలో అర్పించేటువంటి విన్నపములను జుజ్జువరపు మాథ్యూ, లక్ష్మి, అంజయ్య, అదేవిధముగా ఎంకమ్మ వారి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, సౌరం జోస్పిన్, అదేవిధముగా కలపాల సంపూర్ణమ్మ యొక్క ఆత్మలకు కూడా నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోసఫ్ నగర్ నుంచి గురువుగా అభిషేక్తుడై మరణించినటువంటి కాటం విజయ్ కుమార్ ఫాదర్ గారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, ఈ రోజున జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి అంజలి గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేసి వారి యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఈ యొక్క పూజను సమర్పిస్తూ ఉన్నాను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున మన ముద్దు బిడ్డ దేవుని చేత ఎన్నిక చేయబడి గురుత్వాభిషేకాన్ని పొందుకొని మన మధ్యలోనికి వచ్చి వారి యొక్క ప్రథమ దివ్య బలి పూజని మన మధ్యలో చేయటం, మన కోసం చేయటం, ఇది ఒక గొప్ప దీవెన, ఆశీర్వాదం. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం ఈ గురువులందరి కొరకై. వెరీ గుడ్. ప్రియులారా, మరణించినటువంటి పరిశుద్ధ 2వ జాన్ పాల్ పాపు గారు ఒక పుస్తకాన్ని రాశారు గురుత్వాన్ని గురించి. ఏమిటి అది అంటే, గురుత్వం ఒక వరం, బాధ్యత. ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ ఇట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. ప్రియమైనటువంటి నూతనంగా అభిషేకం పొందినట్టు గురువులారా, దేవుడు మనకిచ్చినటువంటి ఈ గురుత్వం అనేటువంటిది ఒక వరం, అదేవిధంగా ఒక బాధ్యతగా మనం చూడాలి. ఇది ఏ విధముగా ఒక వరం, గురుత్వం? ఒక చిన్న సన్నివేశాన్ని చెప్తాను మీ అందరికీ, పెద్దగా ఉండదండి. పునీత ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు ప్రియులారా, ఎంఎస్ఎఫ్ఎస్ సభకి ఆయన అధినేత, ఆయన ప్రారంభించాడు. ఆయన ఇలాగానే కొత్తగా నూతనంగా గురువులైతున్న సమయంలో ఒక భక్తిమంతుడైనటువంటి, విశ్వాసం కలిగినట్టు నూతనంగా గురువు కావటానికి సిద్ధపడటానికి వెళుతున్న సమయంలో ఆయన డోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ డీకన్ బ్రదర్ గారు అభిషేకాన్ని పొందటానికి వెళుతున్న సమయంలో ఆయన ఇది తటపటాయిస్తున్నాడంట, ముందుకు వెళ్ళలేకపోతున్నాడట. ప్రక్కనే ఉన్నటువంటి ఫ్రాన్సిస్ ది సేల్స్ గారు అడిగారంట, ఏంటి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు అంటే, ఆ నూతనంగా అభిషేకం పొందటానికి వెళుతున్నటువంటి గురువు ఫ్రాన్సిస్ ది సేల్స్ గారితో చెప్పినటువంటి దాన్ని సాక్ష్యంగా ఆయన రాసి పెట్టారు. ఏంటంటే, తండ్రి గారా, అంటే ఆయన సభ పెద్ద కాబట్టి, తండ్రి గారా, ఇప్పటి వరకు కూడా నా కావలి దూత నాకు ముందుగా నడిచాడు, కానీ ఈ రోజున కావలి దూత నాకు సైడ్ ఇచ్చేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పారు. నేను అడిగాను ఆయనను, ఎందుకండి మీరు ఇప్పుడు దాకా, ఆ బ్రదర్ గారు చాలా భక్తిగా ఉండేటువంటి వాడు, దర్శనాలు పొందుకునేటువంటి వాడు, ఎందుకండి ఇప్పుడు దాకా మీరు మాకు ముందుండి నడిపించారు కదా, ఇప్పుడు ఎందుకు మీరు ప్రక్కకి వెళ్ళి వెనక నడుస్తానంటున్నారు? లేదు, మీరు ముందు నడవాలి అంటే ఆ దేవదూత ఒప్పుకోలేదంటండి. ఇప్పటి వరకు కూడా
నీవు ఒక సామాన్య క్రైస్తవుడివి కాబట్టి నేను నీకు ముందుగా నడిచాను. కానీ ఈ రోజున నీవు గురువుగా అభిషేకం పొందుతున్నావు కాబట్టి మేము సన్మనస్కులమైనా కానీ గురువు వెనక ఉండాల్సిందే, కానీ గురువు ముందుకు వెళ్ళటానికి మాకు అధికారం లేదు అని చెప్పాడట. ఇది గురువుకు దేవుడిచ్చినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి సర్వోన్నతమైనటువంటి ఒక వరం. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చప్పట్లు కొడదాం ప్రియులకు దేవుని బిడ్డలారా. రెండవది ప్రియులారా, గురుత్వం ఒక గొప్ప బాధ్యత. మీకు అందరికీ తెలుసు, డయసిసన్ గురువులకి మేత్రాసన గురువులకు మాత్రమే కాకుండా గురువులందరికీ కూడా పాలక పునీతుడు ప్రియులారా మన యొక్క జాన్ మరియ వియాన్నీ గారు. వారి జీవితంలో జరిగిన ఒక చిన్న సంఘటన. ఆయన గురువుగా అయిన తర్వాత ఆర్స్ అనేటువంటి నగరానికి, ఆ గ్రామానికి ఆయన సేవ చేయటానికి ఆయన పంపించబడ్డాడు. ఆయన వెళుతున్న సమయంలో ఆ గ్రామానికి బుట్ట సర్దుకొని వెళుతున్న సమయంలో ఆ మధ్యలో ఆయనకి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. 4 రోడ్ల కూడలు వచ్చింది. అక్కడ ఒక పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడిని అడిగాడు, బాబు ఆర్స్ నగరానికి ఎటు వెళ్ళాలి? మన విచారణ గురువులు చెప్పారుగా, ఎవరో ఫోన్ చేసి బాబు మీ గ్రామానికి ఎట్ట రావాలని అడిగారు కదా. అలాగానే ఈ నూతనంగా వెళుతున్న గురువు కూడా, అప్పుడే అభిషేకం పొంది క్రొత్తగా విచారణకు వెళుతున్న గురువు కూడా అడిగాడు ఆ పిల్లవాడిని, బాబు ఆర్స్ నగరానికి ఎటు వెళ్ళాలి అంటే ఆ కుర్రకొంక అన్నాడంట, నీకు దారి చూపిస్తే నాకేమి ఇస్తావు అన్నాడంట. నీకు దారి చూపిస్తే నాకేంటి అన్నాడంట. ఈ రోజుల్లో నాకేమి ఇస్తావు నీకేమి ఇస్తావు అన్నట్టుగా ఉంది కదా జీవితం. నాకేంటి అన్నాడంట. ఆ గురువు అన్నాడట, బాబు నీవు నాకు ఆర్స్ నగరానికి దారి చూపిస్తే నేను పరలోకానికి ఏ విధంగా చేరుకోవాలి ఆ మార్గాన్ని నీకు నేర్పిస్తా బాబు అని చెప్పాడంట. మరొకసారి చప్పట్లు కొడదామా ప్రియులారా. ప్రియులకు దేవుని బిడ్డలారా, గురువు యొక్క బాధ్యత ఏమిటి అంటే తనను తాను పరిశుద్ధపరచుకొని హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా తనను తాను దేవునికి దగ్గరగా చేసుకుంటూ తనకు అప్పచెప్పినటువంటి సంఘాన్ని కూడా దేవుని దగ్గరికి నడిపించాలి. ఇది గొప్ప బాధ్యత. అయితే ఇది గురువుకు మాత్రమే వరం కాదు, గురువుకు మాత్రమే బాధ్యత కాదు, సంఘానికి కూడా వరం, సంఘానికి కూడా బాధ్యత. మోషే ప్రియులారా ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకొని వస్తూ ఉండగా ఒక చోట అమాలేకీలతో యుద్ధం చేయవలసి వస్తుంది. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన కూడా అలసిపోతాడు. ప్రక్కన ఉన్నటువంటి వారు ఆయనకి 2 చేతులు పైకెత్తి ఆయన ప్రార్థన చేసుకోవటానికి అతనికి సహకరిస్తారు. ఈ రోజున జోసఫ్ నగర్ విచారణకి కొయ్యగూరపాడు గ్రామానికి ఒక గొప్ప దీవెనగా మన వ్యక్తిని, మన బిడ్డని దేవుడు గురువుగా అభిషేకించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరొక వైపున మన బాధ్యతను మరవకూడదు. ఏ గ్రామం అయితే తమ గురువుల కొరకు ప్రార్థన చేస్తుందో, ఏ గ్రామం అయితే తమ గురువుల కొరకే మోకరించి వేడుకుంటుందో, జపమాల జపిస్తుందో, ఆ గ్రామము నుండి అయినటువంటి గురువులు పరిశుద్ధంగా ఉంటారు. ఆ గ్రామము కూడా దీవించబడుతుంది. ప్రియులారా, ఇదిగో ఈ మొదటి దివ్య బలి పూజలో పాల్గొంటుండగా మనందరము కూడా మన ప్రియతమ బిడ్డకి మాట ఇద్దాం. ఆయనకు మాత్రమే కాదు, నూతనంగా అభిషేకం పొందినటువంటి మిగిలినటువంటి 3 గురువులకు కూడా మాటిద్దాం. ఇక్కడున్న గురువులందరికీ కూడా మాటిద్దాం. గురువుల కొరకై మనం ప్రార్థన చేసేటువంటి సంఘముగా ఉందాం. మాకు గురువు అయ్యాడు అని సంకల బాదుకోవటం కాదండి, వారి కొరకై బాధ్యతాయుతంగా ప్రార్థన చేయాలి. ఈరోజు నేను మీతో చెప్తున్నానండి, మీ ప్రార్థనే మాకు ధైర్యం, మీ ప్రార్థనే మా గురువులకు ఆశీర్వాదం, మీ ప్రార్థనే మమ్మ ముందుకు నడిపిస్తుంది. ప్రియులారా, ఇదిగో ఈ తలంపులను మన మనసుల్లో ఉంచుకొని ఈ పరిశుద్ధ బలి పూజలో పాల్గొనే అర్హత, యోగ్యత మనందరికీ దయచేయమని ఆ దేవాది దేవుని కళ్ళు మూసుకొని మన పాపాల కొరకే ప్రాయశ్చిత్త పడుతూ ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్.
చూపుము క్రీస్తు ప్రభు దయ చూపుము ప్రభు ప్రభు దయ చూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము మరియ తనయ దయ చూపుము శాంతి సదయ దయ చూపుము కృపాకరుడా కృపాశ్రితుడా క్రీస్తు ప్రభు దయ చూపుము భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక భూలోకమున మంచి మనస్సు గలవారందరికీ శాంతి కలుగునుగాక శాంతి కలుగునుగాక మహాప్రభుడవైనా సోమేశ్వరా దివి మేలే పరలోక మహారాజా మహాప్రభుడవైనా సోమేశ్వరా దివి మేలే పరలోక మహారాజా సర్వశక్తి గల పితయైనా సర్వేశ్వరా సర్వశక్తి గల పితయైనా సర్వేశ్వరా మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము మేము పొగడుచున్నాము మేము స్తుతించుచున్నాము నిన్నే ఆరాధించి కీర్తిస్తున్నాము మీకే మహిమ 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 మీకే ఘనత 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 జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక పుత్రుడా యేసుక్రీస్తువా సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములు మన్నించే పిత పుత్రుడా లోక పాపములు మన్నించే పిత పుత్రుడా మాపై దయ చూపమయా మా మనవాలించుమయా మాపై దయ చూపమయా మా మనవాలించుమయా లోక పాపములను పరిహరించు ప్రభువా మీకే మహిమ 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 మీకే ఘనత 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 గగ సరి స గగ సరి స స గ మా మా పద గగ సరి స గగ సరి స గగ సరి ప ద ని ప పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నావా ప్రభువా మాపై దయ చూపుమయ సర్వేశ్వరా పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్నావా ప్రభువా మాపై దయ చూపుమయ సర్వేశ్వరా ఏలైనా నీవు మాత్రమే పవిత్రుడవు ఏలైనా నీవు మాత్రమే మహోన్నతుడవు మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మా యేసుక్రీస్తువా పితయైన దేవుని మహిమలో ఆత్మతో నిరతం ఉండు ప్రభువా ఆమేన్
ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నా యోగ్యత వలనగాక కేవలము చెప్పనలవి కాని నీ అనంత ప్రేమ వలననే నీ కుటుంబ బాధ్యతను నాకు అప్పగించితివి. నా యాజకత్వపు విధులను నీకు సంప్రీతిగా నిర్వహించుకున్నట్లు అన్ని విషయములలోనూ నా ఆధీనములోనూ నన్ను ప్రజలకు నీవు యోగ్యముగా ఆదేశించినట్లు నన్ను దీవింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము లేవియా కాండము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. మొదటి పట్టణము లేవియా కాండము 21వ అధ్యాయము 1వ వచనము నుండి 15వ వచనం వరకు. ప్రభువు మోషేను అహరోను వంశజులైన యాజకులతో ఇట్లు చెప్పుమనెను. ఏ యాజకుడైనను తన కుటుంబ సభ్యులలో ఎవడైనా చనిపోయినప్పుడు అతని శవము చెంతకు పోయి శుచిత్వమును కోల్పోరాదు. కానీ అతడు దగ్గరి బంధువైన తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తె, సోదరుడు, ఇంకను పెళ్లి కాక పుట్టినింటనే వసించుచున్న సోదరి వీరి శవములను మాత్రము సమీపింపవచ్చును. అయినను అతడు భార్య వైపు బంధువులు చనిపోయినప్పుడు వారి శవముల చెంతకు పోయి శుచిత్వమును కోల్పోరాదు. ఏ యాజకుడును మృతుల కొరకు శోకమును వెళ్ళబుచ్చుటకు గాను తన తల గొరిగించుకొనరాదు, గడ్డము కత్తిరించుకొనరాదు, శరీరమున కత్తితో గంట్లు పెట్టుకోరాదు. అతడు పవిత్రుడై ఉండవలేను. నా నామమును అమంగళము చేయరాదు. నైవేద్యములకు దహన బలులను నాకు అర్పించినది అతడే కనుక అతడు పవిత్రుడై ఉండవలేను. యాజకుడు కులతను గాని విడాకులు పొందని వనితను గాని పెండ్లి ఆడరాదు. ప్రజలను యాజకుని పవిత్రునిగా ఎంచవలేను. నాకు నైవేద్యములు అర్పించినది అతడే. నేను పవిత్రుడనైన ప్రభుడను, నా ప్రజలను కూడా పవిత్రులను చేయువాడను. ఏ యాజకుని పుత్రికి అయిన కులత అయినను ఆమె తండ్రికి తలవంపులు తెచ్చును కనుక ఆమెను నిలువున కాల్చివేయవలయును. ప్రధాన యాజకుని శిరస్సును తైలముతో అభిషేకింతురు. అతడు పవిత్రుడై యాజక వస్త్రములు తాల్చును. అట్టివాడు శోకసూచకముగా తల విరబోసుకోరాదు, బట్టలు చించుకోరాదు. అతడు అభిషిక్తుడై నాకు నివేదితుడైన వాడు. అట్టివాడు శుచిత్వమును కోల్పోరాదు. అతడు నా గుడారమును వీడి శవమున్న ఇంట ప్రవేశించనేని అది తండ్రి లేక తల్లి శవమైనను నా గుడారమును అపవిత్రమును చేసినట్లే అగును. ప్రధాన యాజకుడు కన్యగానున్న వధువును మాత్రమే పెండ్లి ఆడవలేను. వితంతువును గాని వేశ్యను గాని విడాకులు పొందిన వనితను గాని పెండ్లి ఆడరాదు. యాజక కుటుంబమునకు చెందిన పడుచును మాత్రమే చేపట్టవలేను. కానిచో యాజకులు కానున్న అతని బిడ్డను భ్రష్టులగుదురు. ప్రభుడునైన నేను అతన్ని పవిత్రము చేసి తిని. ఇది ఏలిన వారి వాక్కు. మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు.
ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును, ఆయన కృప కలకాలముండును. స్థిరమైన కృప కలకాలముండును, స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ప్రభువు నా పక్షమున ఉండగా నేను ఏ అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు, ప్రభువే నాకు సహాయము చేయును. ప్రభువు నా పక్షమున ఉండగా నేనే అపాయమునకు జంకను. శత్రువులు నన్నేమి చేయజాలరు, ప్రభువే నాకు సాయం చేయును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును, స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించెను, నీతి ద్వారము నాకై తెరచెను. నా బలము ధైర్యము ప్రభువే, నన్ను రక్షించు నాయకుడు ప్రభువే. కుడి హస్తముతో విజయము సాధించెను, నీతి ద్వారము నాకై తెరచెను. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన కృప కలకాలముండును, స్థిరమైన కృప కలకాలముండును. ప్రభువు మంచివాడు, ఆయనకు వందనములు అర్పింపుడు. రెండవ పట్టణము అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. కైసరియా పట్టణములో ఉన్న ఇటాలియా పటాలమునకు తళాధిపతి అయిన కొర్నేలి అనువాడు ఒకడు ఉండెను. అతడు అతని కుటుంబంలోని వారందరూ దేవుని యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండిరి. అతడు పేద సాధలకు దానధర్మములు చేయుచు సదా దేవునిని ప్రార్థించుచుండెను. ఒకనాటి పగలు ఇంచుమించు 3 గంటల వేళ అతడు ఒక దర్శనమందు దేవదూత గదిలోనికి వచ్చి కొర్నేలి అని పిలుచుటను స్పష్టముగా చూచెను. అప్పుడు అతడు భయముతో దూత వైపు చూచి, ఏమి ప్రభు అని అడిగెను. అందుకు దేవదూత,
దేవుడు నీ ప్రార్థనలను ధర్మకార్యములను అంగీకరించి నిన్ను గుర్తించి ఉన్నాడు. కనుక ఇప్పుడు నీవు కొందరు మనుషులను యొప్పా నగరమునకు పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపింపుము. అతడు సీమోను అను ఒక చర్మకారుని ఇంట అతిథిగా ఉన్నాడు. అతని ఇల్లు సముద్ర తీరమున ఉన్నది అని చెప్పి వెడలిపోగా కొర్నేలి తన పనివారిలో ఇద్దరిని, తనకు సన్నిహితుడు స్వామి భక్తుడైన ఒక సైనికుని పిలిచి జరిగినదంతయు వారికి వివరించి వారిని యొప్పాకు పంపెను. ఇది ప్రభువాకు. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. దివ్య గ్రంథమే ఆత్మ ప్రేరిత అమరమైన వాక్కు, పంపిన పనిని సాధించు శక్తి కలిగిన అమృత వాక్కు. రెండంచుల గతి కన్నా పదునైనది వాక్కు, రెండంచుల గతి కన్నా పదునైనది వాక్కు. మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది, మంచి చెడులను బోధించు సుగంధ వాక్కు ఇది. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మార్కు గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక.
మార్కు శుభవార్త మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 20వ వచనం వరకు. యేసు గలిలయ సరస్సు తీరమున నడచుచు వల వేసి చేపలను పట్టు సీమోనును అతని సోదరుడగు ఆంద్రయను చూచెను. వారు జాలరులు. మీరు నన్ను అనుసరింపుడు, మేము మనుష్యులను పట్టువారలనుగా చేసెదను. మిమ్ము మనుష్యులను పట్టువారలనుగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలో వలలను బాగు చేసి కొనుచున్న జబదాయి కుమారుడగు యాకోబును అతని సోదరుడగు యోహానును చూచి వారిని పిలిచెను. వారు తమ తండ్రిని జీతగాండ్రతో పడవలో విడిచిపెట్టి ఆయనను అనుసరించిరే. మిమ్ము మనుషులను పట్టువారలనుగా చేసెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అందరు రెండు చేతులు పైకి లేపండి, దేవుని స్తుతించండి. ఈ ఆనందదాయకమైన రోజున మనమందరం కూడా పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉండగా దేవుడు మనల్ని అధికంగా దీవించాలని వేడుకుంటూ దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ఈరోజు మన గ్రామానికి ఒక గొప్ప దీవెన, ఒక ఆశీర్వాదమైనటువంటి రోజు అని చెప్పాలి. మన మధ్యలోనే, మన ఊరిలోనే తిరిగి మన బిడ్డ ఈరోజు యాజక క్రమంలో చేరాడు. 15వ తారీఖు దాకా మన బిడ్డ ఇప్పుడు దేవుని బిడ్డ. ఇది మనందరికీ కూడా ఆనందం, సంతోషం. దేవుని బిడ్డలారా, ప్రతి మనిషి కూడా జీవితం గురించి బోలెడన్ని కలలు కంటూ ఉంటారు. ఏదో చెయ్యాలని, ఎంతో సంపాదించాలని, ప్రతి ఒక్కటి నాకే కావాలని ఊహిస్తూ ఉంటారు. ఒకవేళ అది జరగకపోతే ఎంతో బాధపడి కృంగిపోతూ ఉంటారు, తట్టుకోలేరు, జీర్ణించుకోలేరు. అందుకే మనం ఆలోచించిందే జీవితము కాదు అని చెప్పి
రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ విధంగా అన్నారు, జీవితం అనేది ఒక దైవ పిలుపు అని చెప్పి ఈ విధంగా వ్రాసాడు. ఏమని అంటే, నిరాడంబరమైన సృష్టిలో నేను కోరుకోకుండానే దేవుడు నాకు ఇచ్చిన జీవితం ఇదిగో ఈ గొప్ప వరం. కాబట్టి అది దేవునికే చెందాలి, ఈ జీవితం దేవునికే అంకితము కావాలి అని చెప్పి ఆయన పిలుపు గురించి చక్కగా వ్రాసాడు. దేవుని బిడ్డలారా, పిలుపు అనేది మన జీవితంలో ఒక మరువలేని మలుపు లాంటిది. పిలుపు అనగా పాపపు ప్రపంచం నుంచి వేరు కావడం, పరిశుద్ధుడైన భగవంతునికి అంకితము కావడం. దేవుడు చాలామందిని పిలిచాడు బైబిల్లో. మండుచున్న పొద నుంచి మోషేను పిలిచాడు, మేఘ స్తంభము నుంచి యెషయాను పిలిచాడు, అలాగే వెలుగు నుండి సౌలును పిలిచాడు, అలాగే మాతృగర్భము నుండి ఇర్మియాను పిలిచాడు. ఎవరిని పిలుస్తాడు అంటే, దేవుని పిలుపు ఎవరికి వచ్చిందంటే, దేవుడు ఎవరిని ఇష్టపడతాడో, మెచ్చిన వారిని, నచ్చిన వారిని, ఇష్టపడిన వారిని, కోరుకున్న వారినే దేవుడు పిలుస్తాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఇస్మాయిలును కాదని ఇస్సాకును పిలిచాడు, ఏసావును కాదని యాకోబును పిలిచాడు, అలాగే రూబేనును కాదని యోదాను పిలిచాడు, అహరోనును కాదని మోషేను పిలిచాడు, అలాగే ఆంద్రేయను కాదని పేతురును పిలిచాడు. ఎవరిని ఇష్టపడుతాడో, ఎవరిని మెచ్చుకుంటాడో, ఎవరిని కోరుకుంటాడో దేవుడు వారినే పిలుస్తాడని చెప్పి మనం గ్రహించాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, పిలుపు అనేటువంటిది క్రీస్తు శిష్యులతో చెప్పాడు. మీరు నన్ను అనుసరించండి అన్నాడు, కమ్ అండ్ ఫాలో మీ అన్నాడు. ఈ పిలుపు అనేటువంటిది, ఈ ఆజ్ఞ తిరుగులేనటువంటి ఆజ్ఞ, వెనక్కు చూడనటువంటి ఆజ్ఞ. అనగా ఈ పిలుపు బలమైనటువంటిది, బరువైనటువంటిది, శక్తివంతమైనటువంటిది. దిస్ కాల్ ఈజ్ సో పవర్ఫుల్ విచ్ డిమాండ్స్ ఏ డెసిసివ్ చేంజ్ ఆఫ్ లైఫ్, అబండనింగ్ పొజిషన్స్ అండ్ ఫ్యామిలీ. అనగా శిష్యులు వలలను వదలడం, లేదా పడవను వదలడం, లేదా తండ్రిని వదలడం అనగా జీవనాధారాన్ని, భద్రతను కోల్పోవడం. అందుకే పేతురు గారు ఏమన్నారు, అయ్యా మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించాం, వీ హ్యావ్ లెఫ్ట్ ఎవ్రీథింగ్ అండ్ ఫాలోవుడ్ యు అన్నాడు పేతురు గారు. అనగా యాకోబు, యోహానులు తమ తండ్రిని వదిలి వెళ్ళారు, అనగా కుటుంబ సంబంధాలు వదిలి వెళ్ళిపోయారు. అలాగే వదలడం అనగా భూతకాలముతో ఉన్న సంబంధాలు వదులుకోవడం, అనగా వస్తు త్యాగం, భద్రత త్యాగం, అలాగే బంధం త్యాగం చేశారు శిష్యులు. ఇదిగో ఈ గురువులు కూడా అదే పరిశుద్ధమైన త్యాగాన్ని చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, ఇక గురువు అనేటువంటి వ్యక్తి ఒక అభిషక్తుడు. అజ్ఞానం అనే చీకటిని విజ్ఞానం అనే శక్తితో పారద్రోలేవారే గురువులు. అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తూ పాపము నుండి పుణ్యానికి బాట వేసేదే గురువులు. అశాంతిని తొలగించి శాంతిలో నడిపించేవాడే గురువు. గురువు అనే వ్యక్తి అపర క్రీస్తు, అనగా రెండవ క్రీస్తును పోలి ఉన్నాడని అర్థం. అనగా బాహ్యంగా మన పునీత అగస్త్యని గారి మాటలు కనుక మనం అంతరంగికంగా బాహ్యంగా ఆలోచించినట్లయితే, కంటికి కనబడని మహాన్వితుడని ప్రసాదించే ఓ అపర క్రీస్తు అని చెప్పి ఈ పునీత అగస్త్యని గారు చెప్తాడు. అనగా గురువు దేవునికి
ప్రజలకు మధ్య ఆరోను వలె ఏర్పడే సంధానకర్త, సంధానకుడు. అటు మనకి దేవునికి మధ్య మధ్యవర్తిగా వర్తిస్తాడు. అందుకే గురువును గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటారు. అనగా గురువు సృష్టికర్తను పోలి ఉంటాడు అని అర్థం. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, ఇక గురువు ఎలాంటి వాడు అంటే, అందరూ నా వాళ్ళే, నేను అందరి వాణ్ణి అని జీవించేదే గురుత్వం. అందరితో జీవించడం, ఏకాంతంగా జీవించడం గురుత్వములో ఉన్న మధురత్వం. అందరూ ఉండి ఏకాంతంగా జీవించడమే ఒక గొప్ప మధురానుభూతి గురుత్వములో ఉంది. కాబట్టి అందరూ కావలసిన వారే, కానీ అందరినీ విడిచి వెళ్ళాలి దేవుని కోసం అనేటువంటిది గురుత్వం. దేవుని బిడ్డలారా, మరి ఈ పవిత్రమైన పిలుపును దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? గురువులు చేసే పని ఏంటి? వారు ఎందుకు పిలువబడ్డారు? ప్రియులరా, ఈ ఎన్నికలో ప్రేషిత భావం ఉంది, పవిత్రమైన భావం ఉంది. ఏంటి గురువులు ఏం చేస్తారు? గురువులు చేసే పని ఏంటి? ప్రియులరా, ఇతరులను పరలోకానికి చేర్చుతారు, పరలోకానికి దారి చూపిస్తారు. గురువులు ఏం చేస్తారు? ఇతరులను పవిత్రులను చేస్తారు, పవిత్రపరుస్తారు. అలాగే గురువులు ఏం చేస్తారు? విశ్వాసాన్ని పంచుతారు. గురువులు చేసే పని దేవుని యొక్క బాగోగులే వారి బాగోగులుగా మలుచుకుంటారు. మనమందరం కూడా మన కుటుంబాల గురించి ఆలోచిస్తే, గురువు దేవుని గురించి ఆలోచిస్తాడు. ఎలా ఆధ్యాత్మికంగా నడిపించాలి, ఎలా ప్రజలను దేవుని వైపు నడిపించాలి అని చెప్పి దేవుని బాగోగుల గురించి ఆలోచిస్తాడు. దేవుడు కోరిన పనిని చేస్తాడు. అలాగే జ్ఞానస్నానాలు ఇస్తారు, అలాగే సువార్తను బోధిస్తారు. అందుకే మన వాక్యములు వింటాం కదా, సువార్తను బోధించువారు పాదములు ధన్యమనేవి, మధురమనేవి అని చెప్పి పాడుతూ ఉంటాం. సువార్త వ్యాప్తి చేస్తూ ఉంటారు, జ్ఞానస్నానాలు ఇస్తూ ఉంటారు, పరలోకానికి దారి చూపిస్తూ ఉంటారు, విశ్వాసాన్ని పంచుతూ ఉంటారు. దేవుడు కోరిన పనిని గురుత్వం చేస్తుంది, గురువులు చేస్తూ ఉంటారు. అలాగే పాపాలను క్షమిస్తూ ఉంటారు. మన వాక్యములో యోహాను శుభవార్తలో 20వ అధ్యాయములో మనం 23వ వచనములో గనక విన్నట్లయితే, ఎవరి పాపములైతే మీరు క్షమిస్తారో అవి పరలోకములో కూడా క్షమింపబడును, ఎవరి పాపములైతే క్షమించరో అవి పరలోకములో కూడా క్షమింపబడవు అని చెప్పి వాక్యములో చెప్పబడుతుంది. ఇక్కడ గురువు పాప పరిహారాన్ని చేసి పరలోకానికి దారి చూపిస్తారు. గురువులు దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, అయితే గురువును ఎందుకు ఎన్నుకున్నాడు అంటే, ప్రతి ఒక్కరికి పరలోకానికి దారి చూపించటానికి ఎన్నుకుంటాడు. ప్రియ విశ్వాసులరా, అందువల్ల ప్రజలందరూ గురువుని గౌరవించాలి. గురువుని పట్ల మనం మర్యాదగా ఉండాలి, గురువును విశ్వసించాలి. ఎందుకు అంటే లేవి కాండములో 21వ అధ్యాయములో 8వ వచనములో, ప్రజలు యాజకుని పవిత్రునిగా ఎంచవలెను, పరిశుద్ధునిగా ఎంచవలెను. ఎందుకన మీ తరపున బలులను నైవేద్యములను అర్పించేది అతడే. కాబట్టి గురువును మనం గౌరవించాలి, మనం పవిత్రునిగా భావించాలి. ఎందుకంటే మన తరపున నైవేద్యాలను బలులను అర్పించేది అతడే. కాబట్టి ఆయనను మనం గౌరవించాలి. అందుకే దేవుడు ఆయనను వెన్నుకున్నాడు. ప్రియ విశ్వాసులరా, అయితే గురువు ఎలాంటి వాడు? పవిత్ర తైలముతో అభిషేకించిన తర్వాత గురువు ఒక ప్రవక్త అవుతాడు. అభిషేకము తర్వాత గురువు ఒక రాజు అవుతాడు. అభిషేకము తర్వాత గురువు ఒక నాయకుడు అవుతారు. అభిషేకము తర్వాత ఒక కాపరి, ఒక మేపరి, ఒక చూపరిగా ఉంటాడు గురువు మనందరికీ కూడా. అది అభిషేకముల వలన గొప్ప దైవశక్తి. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, గురువు మనస్సులో కోరికల గోల ఉండకూడదు, పేరు ప్రఖ్యాతుల మోజు ఉండదు. నిరంతరం జ్ఞానాభిలాషతో జీవించేవారే ఇదిగో గురువులు.
లౌకిక వ్యవహారాలకు ఇదిగో మనస్సుకు అందని వారే గురువులు, రాగద్వేషాలు దాటిన వారే గురువులు, నిరంతరం జ్ఞానాభిలాషతో జీవించేవారే గురువులు, భువిపై వ్యామోహము లేని వారే గురువులు, కీర్తి కాంక్ష లేకుండా దైవ దర్శనములో లీనమైన వాళ్ళే గురువులు. కాబట్టి గురువులను మనం గౌరవించాలి, గురువులను మనం పవిత్రులుగా ఎంచుకోవాలి. అందుకే లేవీకాండం 22వ అధ్యాయములో 9వ వచనములో ప్రభువైన నేను యాజకులను అభిషేకించి వారిని పవిత్రపరిచితిని అని చెప్పి వాక్యములో చెప్పబడుతుంది. దేవుడు పవిత్రపరిచారు కనుక, దేవుడు వారిని దీవించారు కనుక మనం గౌరవించబడేవారు, అలాగే పవిత్రమైన వారు గురువులు. కాబట్టి గురుత్వాన్ని మనం గౌరవించాలి, గురువులను మనం గౌరవించాలి. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, పరలోక ద్వారము దగ్గర ఒక పేతురు గారు నిలిచుండగా పునీతులు వచ్చి పేతురు గారిని అడుగుతూ ఉన్నారు, మరియ తల్లి గొప్పదా, గురువు గొప్పవాడా అని ప్రశ్నింపగా ఆయన చెప్పిన మాట మరియ తల్లి గొప్పది అన్నాడు. కానీ మరియ తల్లి కంటే గురువు గొప్పవాడు అన్నాడు. ఎందుకు అంటే మరియ తల్లి క్రీస్తు ప్రభుని సందేశాన్ని ఈ లోకానికి ఒక్కసారి మాత్రమే తెచ్చింది. కానీ గురువులు ప్రతిరోజు కూడా దివ్య బలి పూజ ద్వారా క్రీస్తుని జన్మింప చేయించున్నారు. కాబట్టి గురువుకే దండం పెడతానని చెప్పి ఇదిగో ఈ పేతురు గారు చెప్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, ఇక గురువు అనే వ్యక్తి, గురువు మెల్కీసెదెకు లాంటి వారు. దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన గ్రంథములో 7వ అధ్యాయములో 3వ వచనములో మెల్కీసెదెకు ఇదిగో దేవుని యాజక క్రమములో పరిశుద్ధమైన బలులు అర్పించిన వాడు. మెల్కీసెదెకు తండ్రి లేనివాడు, అలాగే తల్లి లేనివాడు, వంశము లేనివాడు, కులము లేనివాడు, గోత్రము లేనివాడు, తనవారు అంటూ లేనివాడు. అలాగే ఆయనే మొట్టమొదటిగా బలినర్పించిన యాజకుడు వ్యక్తి. కాబట్టి ప్రతి గురువు అభిషేకింపబడిన తర్వాత, అభిషేకింపబడిన దగ్గర నుంచి మెల్కీసెదెకు వలె మారిపోతాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, ఇక గురువు అబ్రహాము లాంటి వాడు. దేవుడు పిలిచిన వెంటనే ఉన్నవారిని, కన్నవారిని, అలాగే సొంత ఊరిని వదిలి దేవుడి పనికి వెళ్ళిపోతాడు. నా అనే బంధాన్ని తెగగొట్టుకుంటాడు, నా అనే సంబంధాన్ని తీసేస్తాడు. కాబట్టి దేవుడు చెప్పిన పనిని చేస్తాడు. గురువు కూడా ఇదిగో అబ్రహాములాగా దేవుని పని కోసం తన జీవితాన్ని హెచ్చిస్తాడు. ప్రతి గురువు అభిషేకించిన పిదప అన్నింటినీ విడిచి క్రొత్త స్థలములో క్రొత్త మనుషుల మధ్య విశ్వాసాన్ని పంచే తండ్రిగా మారిపోతాడు. అలాంటిది గురుత్వపు జీవితం. దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కాబట్టి గురువులను మనం గౌరవించాలి. మనం ఆది కాండములో 12వ అధ్యాయములో 1 నుంచి 2 వచనాలు గనక మనం విన్నట్లయితే దేవుడు అబ్రహాముతో చెప్పాడు, నీ దేశమును, నీ చుట్టుపక్కల వారిని, నీ పుట్టింటిని అందరినీ కూడా వదిలి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళు, నిన్ను దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు తోడుగా ఉంటానని చెప్పి దేవుడు అబ్రహాముతో చెప్పాడు. ఇదిగో గురువులు కూడా అభిషేకము తర్వాత అబ్రహాములాగా దేవుడు చూపించే స్థలానికి వెళ్ళాలి. దేవుడు చూపించే స్థలానికి వెళ్ళి ఆ ప్రజలనే తన సొంత ప్రజలుగా చేసుకుంటారు. మీకోసమే జీవిస్తారు, మీకోసమే బ్రతుకుతారు. వాళ్ళ కుటుంబాలని కూడా వదిలివేసి, వాళ్ళ యొక్క సంతోషాలను కూడా వదిలివేసి ఇదిగో సంఘ శ్రేయస్సు కోసం శ్రమించే వ్యక్తి గురువు. అబ్రహాములాగా మీకోసమే బ్రతుకుతాడు. కాబట్టి గురువు పట్ల మన గౌరవాలు, మర్యాదలు ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, కాబట్టి గురుత్వం అనేటువంటిది ప్రేషితమైన ఒక దైవశక్తి అని చెప్పి మనం గ్రహించాలి. ప్రియ విశ్వాసులారా, ఇక గురువు జాన్ మరియా వియానీ లాంటి వాడు. పాపులను క్షమించి పరలోకానికి దారి చూపించే వ్యక్తి ఇదిగో గురువు. మన వాక్యములో మనం విన్నట్లుగా
యెషయా గ్రంథములో 59వ అధ్యాయములో 1వ వచనములో పాపాలు ఉన్నంతసేపు దేవుడు మన మొరను వినడు, పాపాలు ఉన్నంతసేపు దేవుడు మనల్ని దీవించరు, ఆయన ముఖమును సాటేసుకుంటాడు అని చెప్పి వాక్యములో వింటాం. ఆ పాపాలు పోవాలి అంటే, దేవునికి దగ్గర అవ్వాలి అంటే, పరలోకానికి చేరాలి అంటే, మన కోరికలు దేవుడు ఆలకించాలంటే ఆ పాప పరిహారం చేయబడాలి. గురువు ఇదిగో పాప పరిహారం చేస్తాడు. పాప సంగీతనానికి వచ్చినప్పుడు ఆయన పాపాలన్నీ కూడా ఆలకించి దేవుని తరపున ఆశీర్వదించి బ్లెస్సింగ్ ఇచ్చి నీకు అభిషేకాన్ని ఇచ్చి నేను పంపిస్తూ ఉంటాడు, పరిహారాన్ని ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. కాబట్టి గురువు ఇదిగో జాన్ మరియా వియానీలాగా పాపాన్ని పరిహరించి మోక్షానికి దారి చూపిస్తాడు. ప్రియ విశ్వాసులరా, అలాగే గురువు అనే వ్యక్తి ఇదిగో అసిసిపుర ఫ్రాన్సిస్ గారి వద్దకు ఒక వ్యక్తి వచ్చాడు. మీకు దేవదూత గురువు ఒక్కసారే కనిపిస్తే ఎవరికి చేతులెత్తి ముందుగా దండం పెడతారు అని చెప్పి అడిగితే, దేవదూత దేవుని సందేశాన్ని ఒక్కసారే తెస్తుంది కాబట్టి నేను ముందుగా గురువుకే దండం పెడతాను. గురువు ఏం చేస్తాడు? మనతో జీవిస్తాడు. గురువు ఏం చేస్తారు? ఇదిగో మన తరపున దివ్య బలి పూజలను సమర్పిస్తారు. ప్రత్యక్షంగా దేవుడిలా మన మధ్య జీవిస్తారు, మన మధ్యలో ఉంటారు, మన బాగోగులు చూస్తారు. కాబట్టి దేవదూత కంటే గురువుకే నేను నమస్కరిస్తానని చెప్పి ఇదిగో ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు. గురువు అంటే, గురుత్వం అంటే అంత గొప్పది దేవుని బిడ్డలారా, విశ్వాసులరా. కాబట్టి మనం గ్రహించాలి. ఇదిగో ఈనాడు మన ముద్దు బిడ్డ విజయరాజు ఫాదర్ గారు అలాంటి పరిశుద్ధమైన దైవత్వాన్ని అందుకున్నారు అని చెప్పి మనం గ్రహించాలి. ప్రియ విశ్వాసులరా, ఇక గురువులను దేవుడు ఎక్కడి నుండి పిలుస్తారు? ప్రియులరా, గురువులు దేవదూతలు కాదు, పుణ్య పురుషులు కాదు, ఎక్కడి నుంచో ఆకాశం నుంచి పడిన వారు కాదు, భూమి నుంచి మొలకెత్తిన వారు కూడా కాదు. ప్రియులరా, ఇక్కడ ఏమీ లేని స్థితిలో మనతో పుట్టి మన రక్తాన్ని పంచుకొని మన మధ్య నివసించిన వాళ్ళే, మన బిడ్డలే. కాబట్టి వాళ్ళు కూడా బలహీనులే, కానీ దేవుని చేత ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు, వాళ్ళు దేవుని చేత అభిషేకించబడిన వారు. వాళ్ళు మన బిడ్డలే, కానీ పిలవబడి ఎన్నుకొనబడి వారిని పవిత్రపరపబడి ఇదిగో ప్రత్యేకంగా దైవ సన్నిధికి పిలవబడిన వారు. కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా ఎన్నుకొనబడిన వారు, అభిషేకించబడిన వారు. కాబట్టి వారు మన బిడ్డలైనప్పటికీ కూడా గురుత్వము ద్వారా దేవుని యొక్క అభిషేకములో పవిత్రపరపబడుతూ ఉన్నారు. కాబట్టి వారిని మనం గౌరవించాలి. 1 కొరింథీయులకు రాసిన లేఖలో 15వ అధ్యాయములో 45 నుంచి 48 వచనాలు గనక మనం ఆలకించినట్లయితే, భౌతికంగా భూమిపై మానవుడు తయారయ్యాడు, ఆధ్యాత్మికంగా దివిపై దేవుడు అరుదించాడు. అలాగే ప్రతి గురువు కూడా అభిషేకించిన తర్వాత, అభిషేకము తర్వాత భౌతికంగా జీవించిన ఆ గురువు ఇదిగో అభిషేకము తర్వాత ఆధ్యాత్మికంగా మారిపోతాడు, ఆధ్యాత్మికంగా తయారవుతాడు. అభిషేకకు ముందు భౌతికంగా జీవించి ఉండవచ్చు, భౌతికంగా ఉండి ఉండవచ్చు, కానీ అభిషేకము తర్వాత ఆయన దేవుని బిడ్డగా మారిపోతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా. కాబట్టి ఇదిగో ఈనాడు ఇదిగో మన విజయరాజు స్వామి మన గ్రామము నుంచి, ఈ పల్లె గ్రామము నుంచి, ఈ మారుమూల ప్రాంతము నుంచి దేవుడు ఆ దేవుని పిలుపును అందుకొని ఇదిగో గురుత్వ స్థాయికి చేరి ఈరోజు ప్రథమ కృతజ్ఞత బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఇది మనందరికీ కూడా సంతోషం, మనందరికీ కూడా ఆనందదాయకం. ఎందుకో మన బిడ్డ, ఇప్పటి వరకు కూడా మన మధ్యలో ఉన్న మన బిడ్డ ఈరోజు యాజక క్రమంలో చేరి మన కోసం, మనందరి కోసం దివ్య బలి పూజను సమర్పిస్తారు. మరి 15వ తారీఖు వరకు ఆయన జుజ్జువరపు బిడ్డ, కానీ 15 తర్వాత మనందరి బిడ్డ, మన ఊరు బిడ్డ. ఆయన జుజ్జువరపు బిడ్డ కాదు, మనందరి బిడ్డ.
కాబట్టి మనందరం కూడా మన ఉపోద్ఘాతములు ఉన్నట్లుగా భరోసానివ్వాలి మన గురువుకి, మన బిడ్డకు. ఇదిగో మన ప్రాంతంలో ఉన్న మన బిడ్డకు భరోసానివ్వాలి. ఆయన ఎక్కడ ఉంటాడో, ఏ పని చేస్తాడో, దేవుని కార్యక్రమంలో లీనమై ఉంటాడు. కాబట్టి ఎక్కడ ఉన్నా మన ప్రార్థనలు వారికి తోడై ఉండాలి, మన ప్రార్థనలు వారికి నీడగా ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, ఇదిగో విజయరాజు స్వామిని మనం అభినందిస్తూ వారికి భరోసాగా మనం నిలబడదాం. గురువు మీద మనం చాలాసార్లు బురద చల్లుతూ ఉంటాం. గురువుల మీద మనం చాలాసార్లు అనేక భాషలు మాట్లాడుతూ ఉంటాం. అనేక సార్లు మనకు నచ్చలేదు అని చెప్పి గురువు చేసే పనులు మనం సరిగ్గా మనకు ఇష్టము లేదని తెలుసో తెలియకో ఎన్నోసార్లు విచ్చలవిడిగా మాట్లాడిన రోజులు లేకపోలేదు. అలాంటి వ్యక్తులకు గురువు ఔన్నత్యం తెలియక చేయి చేసుకుంటారు కూడా చాలామంది. కానీ కఠినమైన శిక్ష తప్పదు అని చెప్పి వాక్యములో మనం కీర్తన 105వ అధ్యాయం 15వ వచనములో, నేను అభిషేకించిన వారిని మీరు ముట్టుకొనకుడు, నా ప్రవక్తలను మీరు హాని చేయకూడదు అని చెప్పి వాక్యములో మనం వింటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనకి మొదటి సమూవేలు గ్రంథములో 28వ అధ్యాయములో 7 నుంచి 9 వచనాలు గనక మనం ఎట్లా విన్నట్లయితే, అభిషయి దావీదుతో ఇదిగో ఈ ఈటతో ఒక పోటుతో సౌలును పొట్ల పొడిచి చంపమనగా దావీదు అతనితో ఏమన్నాడు, సౌలును చంపవలదు, ఎందుకంటే ప్రభు అభిషక్తుని మీద చెయ్యి వేసినచో పాపము చుట్టుకొనును అని చెప్పి వాక్యములో చెప్పబడింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇదిగో చరిత్రలో ఎంతోమంది అభిషక్తులపై చేయి వేసి ఎన్నో బాధలకు గురి అయ్యే సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి గురువును ముట్టుకున్నట్లయితే జకరియా గ్రంథములో మనకు 2వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పబడినట్లుగా, మిమ్ము ముట్టుకొనివాడు ఇదిగో నా కంటి పాపను ముట్టుకున్నట్లే అని చెప్పి వాక్యములో చెప్పబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, సహోదరి సహోదరులరా, ఈరోజు మనం ప్రత్యేకంగా ధ్యానం చేయాలి. ఈరోజు ప్రత్యేకంగా మనం పరిశోధన చేయాలి. గురువులు అనే వ్యక్తులు మన మధ్యలో నుండి వెళ్ళిన వాళ్ళే. కాబట్టి గురుత్వాన్ని మనం గౌరవించాలి. మన కోసం యాజక పనులు చేసేవాళ్ళు, మన కోసం దివ్య బలి పూజను సమర్పిస్తారు, మన కోసం వారి జీవితాన్ని హెచ్చిస్తారు, వారి జీవితాన్ని త్యాగం చేస్తారు, మన మధ్యలో జీవిస్తారు, మన కోసమే వారి జీవితాంతం కూడా జీవిస్తారు. కాబట్టి మన గురువులను మనం గౌరవించుకోవాలి. యాజక క్రమము అలాంటిది. దేవుని బిడ్డలారా, మరి ప్రియ విశ్వాసులరా, ఒకసారి 2వ ప్రపంచ యుద్ధంలో ఒక సైనికునికి 2 చేతులు 2 కాళ్ళు విరిగిన క్రీస్తు స్వరూపం దొరికింది. ఆ స్వరూపం క్రింద ఆ వ్యక్తి ఈ విధంగా వ్రాశాడు, నాకు చేతులు లేవు, మీరే నా చేతులు, నాకు కాళ్ళు లేవు, మీరే నా కాళ్ళు, ఇక నుండి మీరే నా సాక్షులుగా ఉండాలి అని చెప్పి ఆ స్వరూపం కింద వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఇదిగో గురువులకు మీరే తోడుగా ఉండాలి. గురువులకు మీరే చేతులు అవ్వాలి, మీరే కాళ్ళు అవ్వాలి, మీరే శక్తి అవ్వాలి. సంఘము గురువు తరఫున నడవాలి. గురువు మీకు పరలోకాన్ని దారి చూపిస్తారు. గురువు ఆధ్యాత్మిక జీవితానికి శక్తినిస్తారు. గురువు సువార్తను బోధిస్తారు, దేవుని వాక్యాన్ని బోధిస్తారు, గురువు పాపాలు మన్నిస్తారు. కాబట్టి గురువుకు మనం చేతులుగా కాళ్ళుగా, ఇదిగో విచారణ గురువు, సంఘస్థులు అధికారం ఏ విధంగా విశ్వాసంగా నడవాలో ఇదిగో ఇక్కడ మనకు చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసుల ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన కోసం వచ్చిన వారిని మనం స్వీకరించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, మరి ప్రియులారా, పునీత డాన్ బోస్కో గారి తల్లి ధన్య మార్గరీతమ్మ తన కుమారుడైన ఇదిగో ఆ గురువుకు చెప్పింది. ఏమని చెప్పింది? ఈ విధంగా చెబుతూ ఉంది, నేటి నుండి నీవు దేవునిచే అభిషేకించబడిన వాడువు. ప్రతిరోజు పూజ చేయడం అంటే దేవుని శ్రమలలో పాల్గొనడమే. పూజ సమర్పించడం అంటే క్రీస్తు యొక్క బాధలలో పాల్గొనడమే. కాబట్టి ఆయన శ్రమల్లో పాలు పంచుకోవడమే.
నీవు అధికార వ్యామోహముతో కానీ ధనవాంఛతో కానీ నువ్వు ఉండకూడదు. ఒకవేళ ఆ విధంగా ఉన్నామంటే నీ ఇంటి గొమ్మను కూడా నేను తొక్కను అని చెప్పి ఆ తల్లి చెప్పింది. దేవుని బిడ్డలారా, విశ్వాసులరా, కాబట్టి ప్రియ విశ్వాసులరా, దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మనందరికీ కూడా సంతోషం, ఆనందం, ఇదిగో సంతోషదాయకమైనటువంటి రోజు, పరిశుద్ధమైనటువంటి రోజు. మన మధ్యలో పుట్టిన మన బిడ్డ గురువుగా తిరిగి మన ఊరికి వచ్చాడు. ప్రియులరా, నేను పంపించేటప్పుడు విజయరాజు స్వామిని పంపించేటప్పుడు నా దగ్గరికి వచ్చి నేను కూడా గురువుగా సేవ చేయాలి అని చెప్పేసి ఆయన నా దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు ఇదిగో ఆయన నేను గమనిస్తూ ఉండేవాడిని. ఆయన గుడికి వస్తున్నాడా లేదా అని చెప్పి గమనిస్తూ ఉండేవాడిని. గమనించిన తర్వాతనే ఆయన్ని సెమినరీకి పంపించడం జరిగింది. అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఆయన తీసుకున్న నిర్ణయంలో వెనకంజ వేయకుండా, వెనక్కి చూడకుండా, ఆయన పట్టుదలతో ఈరోజు దాకా దేవుని సేవలో ఉండాలని ఒక తపనతో ఆయన ఈ స్థాయికి చేరుకున్నాడు. మనమందరం కూడా అభినందించవలసిన సమయం. గట్టిగా చప్పట్లు కొడుతూ స్వామిని అభినందించుదాం. అలాగే ముగ్గురు గురువులు కూడా వాళ్ళు పట్టుదలతో అలాగే దేవుని సేవ చేయాలి అనే ఆతురతతో ఈ పరిశుద్ధమైన ఇదిగో పనికి పూనుకున్నారు. దేవుడు వారికి తోడుగా ఉండాలని, దేవుడు వారికి నీడగా ఉండాలని, వారు గురుత్వ జీవితంలో దినదినాభివృద్ధి చెందాలి, దేవునిలో బలపడాలి. కాబట్టి దేవునిలో వాళ్ళు ఎదగాలి, దైవ శక్తిలో వాళ్ళు బలపడాలని చెప్పి మన ప్రార్థన భరోసాను వాళ్ళకి ఇద్దాం. దేవుని యొక్క దీవెనలు వారికి దేవుడు సమృద్ధిగా ఉండాలని ఇర్మియా ప్రవక్త చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను ఉంటాను, నేను నాలుకలో నాలుకేస్తాను, నేనే మాట్లాడతాను, ఏమి మాట్లాడాలో నా నాలుక ద్వారా మాట్లాడుతాను, నువ్వు వెళ్ళు అని చెప్పి భరోసానిచ్చాడు. యెషయా ప్రవక్తకి ఇచ్చిన ధైర్యాన్ని ఇవ్వమని, ఇర్మియా ప్రవక్తకి ఇచ్చిన భరోసాని ఇవ్వమని, అలాగే అబ్రహాము గారికి ఇచ్చిన విశ్వాసాన్ని ఇవ్వమని, యోబు ప్రవక్తకి ఇచ్చిన ఓపికను ఈ పరిశుద్ధమైన సేవలో వారికి దయచేయాలని మనం ఆశిస్తూ కోరుకుంటూ నిండు నూరేళ్ళ ఆయుస్తో వర్ధిల్లాలని మనం ప్రార్థన చేస్తూ వారి కోసం మన ప్రార్థనలు అలాగే దేవుని యొక్క సేవలో వాళ్ళు వర్ధిల్లాలని మన ప్రార్థనలు వారి కోసం చలుపుదాం. అలాగే మరీ ముఖ్యంగా ఇదిగో దేవుని సేవకు అర్పించిన వారి తల్లిదండ్రులను అభినందించుదాం. దేవుడు ఇదిగో మనందరం కూడా మన బిడ్డలకి వివాహాలు చేయాలి అని చెప్పి ఆలోచిస్తే వాళ్ళు మాత్రమే నా కొడుకు దేవుని సేవ చేయాలి, నా కొడుకు దేవునికి అర్పించబడాలి, నా కొడుకు ఇదిగో బాహ్యమైన జీవితంలో ఉండకూడదు, దైవ సేవలో ఉండని చెప్పి గొప్పగా ఆలోచించారు. వాళ్ళని కూడా అభినందిస్తూ ఇదిగో దేవుడు వారిని కూడా దీవించమని చెప్పి వారి కోసం కూడా ప్రార్థన చేస్తూ ఇదిగో స్వామిని మనందరికి కూడా పూజను సమర్పించమని, మనందరికీ మన ఊరు కోసం సమర్పించమని, దివ్యబలి పూజను అర్పించమని చెప్పి వేడుకుంటూ ఇదిగో దేవునికి మనకు మధ్యవర్తిగా ఉండి యాజక్రమంలో మన కోసం మన ఊరు కోసం పూజను సమర్పించమని చెప్పి వేడుకుందాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మనందరము కూడా లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరిని విశ్వసించినాను. అతని యొక్క ఏకసుతుడు మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించినాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకములకి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరిని గుడి పక్కన కూర్చి ఉన్నారు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేటుకు వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసించినాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసించినాను. పాపముల మన్నిపును విశ్వసించినాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించినాను. నిత్య జీవమును విశ్వసించినాను. ఆమేన్. విశ్వాసుల ప్రార్థనలు. ఈరోజు ప్రత్యేకంగా జుజ్జువరపు విజయరాజు ఫాదర్ గారి యొక్క మొదటి కృతజ్ఞత దివ్య పూజావళిలో మన యొక్క జగద్గురువుల కోసం, మన యొక్క బిషప్ రాజారావు గారి కోసం, అదేవిధంగా శ్రీ సభను
మరి అనేక విధాలుగా నడిపిస్తున్నటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తూ ఈ విశ్వాసుల ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమగల తండ్రి, దైవదేవ, సర్వోన్నతుడా, నేను ప్రభు దాసుడను, నీ దాసుని యొక్క కుమారుడను అని మరి బైబిలు పలికిన విధంగా ఈరోజు ఈ యొక్క ప్రథమ కృతజ్ఞత దివ్య పూజాబలను నెరవేరుస్తూ ఉన్నటువంటి మీ దాసుడైనటువంటి పూజ్య గురువులు జుజ్జువరపు విజయరాజు గారిని ప్రత్యేకంగా మీ యొక్క పాదముల చెంత మరియు మాత మధ్యస్థ ప్రార్థన సహాయమున ఈ యొక్క గురుత్వపు అంతస్తులో ఈరోజు ఆయన నిలబడడానికి ఎవరైతే సహాయం చేశారో, యాజకులుగా అభిషిక్తులు చేసినటువంటి మా యొక్క మేత్రానులు జోసఫ్ రాజారావు గారిని ప్రత్యేకంగా దీవించమని, అదేవిధంగా ఈ యొక్క గురుత్వపు అంతస్తుకు తమ యొక్క తల్లిదండ్రులు ఏ విధంగానైతే సాకి విశ్వాసములో మరి పంపించి దేవునికి అప్పచెప్పారో వారిని కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చెయ్యి ప్రార్థన ఆలకించారు. ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నేను నీ పేరును నా అరచేతిలో రాసుకున్నాను, నీవు నా వాడవు. ఈరోజు ప్రత్యేకంగా మా యొక్క విశ్వాస కుటుంబాలను, మా యొక్క కొయ్యగూరపాడు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించమని, కుటుంబాలను అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులను, విశ్వాసులను అందరినీ దీవించి ఈ యొక్క మొదటి కృతజ్ఞత దివ్య పూజాబలి దాని ఫలము ప్రతి కుటుంబానికి అందజేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. అభిషిక్తుడు, యాజకుడు, నిత్య గురువైన క్రీస్తు ప్రభువు ద్వారా మేము ప్రసంగిస్తూ ఉన్నామని పౌలు గారు పలికినటువంటి మాటలతో ఈరోజు యాజక బృందముతో దివ్య పూజాబలికి పాల్గొనడానికి వచ్చినటువంటి ప్రతి విశ్వాసిని ఆశీర్వదించమని, వాళ్ళు ఈరోజు ఈ దివ్య ప్రథమ కృతజ్ఞత దివ్య పూజాబల్లో పాల్గొంటూ ఉండగా వారిని ఆశీర్వదించి ఈ దివ్య పూజా ఫలాన్ని వారికి దయచేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ఎవడి యందు అయితే నేను ఉంటానో, ఎవడు నా యందు ఉంటాడో అతడు ఆమె సమృద్ధిగా ఫలించును అని పలికినటువంటి మహాప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా నీ యొక్క నామంలో మరి మా యొక్క ప్రియతమ గురువు విజయరాజు గారిని దీవించమని, ఈ దివ్య పూజాబలికి సహాయపడినటువంటి ప్రతి వారిని ఆశీర్వదించమని, ఈ యొక్క మంచి వాతావరణాన్ని, ఈ సమయాన్ని మీకు సమర్పించి మా అందరికీ దయచేసినందులకు ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ, మరి ఈ యొక్క వాతావరణాన్ని ఇచ్చినందుకు పునీతులకు, సకల మరి విశ్వాసులకు, ఆత్మలకు ఈరోజు దివ్య పూజాబలలో సమర్పించిన ప్రతి ఉద్దేశాన్ని మీ చేతుల్లోకి అప్పజెబుతూ ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఫలప్రదం చేయమని అందరూ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. చివరిగా ఈ దివ్య పూజాబలలో మరి అనేక ఉద్దేశాలతో పాటు మరి గురువు మనసులో ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఈరోజు ఈ దివ్య పూజాబలలో సమర్పిద్దాం. ఆ ఉద్దేశం కోసం అందరూ కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. పౌలు గారు పలికినట్లు, నేను ఉతాన క్రీస్తు ప్రభును ప్రకటిస్తూ ఉన్నాను. ఉతాన క్రీస్తు ప్రభు యొక్క పాస్కా మరి మహిమ గల దినాలలో మరి పాస్కా పండుగ సందర్భంలో మనం పొందుకున్నటువంటి వెలుగును ఈ దివ్య పూజాబలి మరి ప్రతిరోజు
ఫాదర్ గారు చేసేటువంటి దివ్య పూజా బలి ద్వారా మనందరికీ కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి విశ్వాసాన్ని అభివృద్ధి చేయడానికి కావలసినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మరి ఫాదర్ గారు చేసేటువంటి దివ్య పూజాబులలో పాల్గొనడానికి మరి వెచ్చేసేటువంటి ప్రతి సమయాన్ని ఆయన వెళ్ళేటువంటి ప్రతి దినాన్ని దేవునికి సమర్పించుకుంటూ మరి నూతన ఆరోగ్యము, శాంతి, సమాధానం మరి కుటుంబాలకు, మరి ముఖ్యంగా బంధుమిత్రులకు, వచ్చినటువంటి అతిథులకు, విశ్వాసులకు, ఆయన చేసినటువంటి పని చేసేటువంటి మరి సంఘాలలో మరి విచారణలో ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదము, గురుత్వపు అభిషేక వరము అనేక విధాలుగా దయచేయమని మన మనసుల్లో ఉన్నటువంటి తలంపులను ఈ దివ్య పూజాబులలో దేవునికి సమర్పిద్దాం. ఈ మనవులన్నీ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ఉత్థాన ప్రభువు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనసుతో మమతతో మది నిండా పూజతో శుభముతో ఫలముతో హృది నిండా ఆశతో మనసుతో మమతతో మది నిండా పూజతో శుభముతో ఫలముతో హృది నిండా ఆశతో అర్పించగా వచ్చాను అందుకో దేవా, అర్పించగా వచ్చాను అందుకో దేవా, సమర్పించగా తెచ్చాను స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, అంగీకరించి నన్ను అర్పణగా గైకొను, అంగీకరించి నన్ను అర్పణగా గైకొను, మనసుతో మమతతో మది నిండా పూజతో శుభముతో ఫలముతో హృది నిండా ఆశతో కాలమనే వనములో విరబూసిన శుభములు, నీ పదముల చెంతనే నీ గడిపిన క్షణములు. కాలమనే వనములో విరబూసిన శుభములు, నీ పదముల చెంతనే నీ గడిపిన క్షణములు. దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు, దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యములు, జీవితమనే కడలిలో నీ వెదకిన ముత్యములు, నీ వెదకిన ముత్యములు, నీ వెదకిన ముత్యములు. పూజకై
వచ్చాను స్వామి పూజించగా, వచ్చాను స్వామి పూజకై, తెచ్చాను స్వామి పూజించగా, వచ్చాను స్వామి అంగీకరించి నన్ను అర్పణగా గైకొను, అంగీకరించి నన్ను అర్పణగా గైకొను. మనసుతో మమతతో మది నిండా పూజతో, సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో. అప్పద్రాక్షరసములు మా జీవన ఫలములు, కానుకగా అర్చనతో అర్పించగా వచ్చాము. అప్పద్రాక్షరసములు మా జీవన ఫలములు, కానుకగా అర్చనతో అర్పించగా వచ్చాము. స్వీకరించు నీ దయతో మా హృదయార్పణ, స్వీకరించు నీ దయతో మా హృదయార్పణ. నీ శరీర రక్తముగా మార్చుము బలి పూజలో, మార్చుము బలి పూజలో, మార్చుము బలి పూజలో. పూజకై వచ్చాను స్వామి పూజించగా, వచ్చాను స్వామి పూజకై, వచ్చాను స్వామి పూజించగా, వచ్చాను స్వామి అంగీకరించి నన్ను అర్పణగా గైకొను, అంగీకరించి నన్ను అర్పణగా గైకొను. మనసుతో సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించి బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభువారి నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుముగాక. ఓ సర్వేశ్వరా, ఈ రోజును ఋతువులను శక్తితోనూ దయతోనూ క్రమపరచు నీవు నీ అనుగ్రహము వలన నాకు అప్పగించిన పరిచర్యను కరుణతో దీవింపుము. ఈ బలి ప్రభావముతో నీ యాజకుని హృదయమును ప్రజల మనస్సును అనుకూల స్థితిలో ఉండునట్లు చూడుము. క్రైస్తవ సమూహము తమ కాపరికి సదా విధేయతను చూపించినట్లును, తమ కాపరి మంద పట్ల సదా శ్రద్ధ వహించినట్లును కనికరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన క్రీస్తు నిజమైన నిత్యయాజకుడు. అతడు శాశ్వత బలి అర్పణ విధానమును స్థాపించెను. మేము కూడా బలిని అతని
తనను తాను నీకు రక్షణ బలి వస్తువుగా అర్పించుకొనిన ప్రథముడు అతడు. మా కొరకు బలి అర్పింపబడిన అతని దివ్య శరీరమును భుజించినప్పుడెల్లా మేము శక్తిని పొందుచున్నాము. అతడు మా కొరకు ధారపోసిన దివ్య రక్తమును పానము చేసినప్పుడెల్లా మేము శుద్ధి నందుచున్నాము. కావున దూతలతోనూ అతి దూతలతోనూ భద్రాసునలతోనూ అధిపతులతోనూ పరలోకమందలి దూతలన్నిటితోనూ ఏకమై మేము నీ మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా, మహోన్నతమున హోసన్నా, 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 హోసన్నా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమును నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, నీ కానుకలను సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ
దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని అందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులు చేయము. ఏలైనా వారి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడగు మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలా చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, ముఖ్యముగా జుజ్జువరపు మాథ్యూ, లక్ష్మి, అంజయ్య, యంకమ్మ, సవరం జోస్ఫిన్, కలపాల సంపూర్ణమ్మ అను నీ బిడ్డలను, నీ సేవకుడైన ఫాదర్ కాటం విజయ్ కుమార్ గారిని, నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం మాకొచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకునేటి గనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్మో శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. ప్రియమైనటువంటి దేవుండలారా, దయచేసి గమనించండి. విజయరాజు ఫాదర్ గారి యొక్క తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు
మరియు బంధువులు వారి చేతుల మీదుగా దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. మిగిలినటువంటి వారు దయచేసి గురువులు మీ దగ్గరకు సత్ప్రసాదాన్ని తీసుకొని రావటం జరుగుతుంది. కాబట్టి సత్ప్రసాద క్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతూ ఉన్నాను. మిగిలినటువంటి క్రైస్తవ శాఖలకు చెందినటువంటి వారు దయచేసి మీ స్థలములో కూర్చొని విజయరాజు ఫాదర్ కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. ప్రభుని ప్రేమ విందు, విభుని స్నేహ విందు, పదము చూపు విందు, పరము చేర్చు విందు. పాపహరణ విందు, శాపచరమ విందు, విజయమిచ్చు విందు. యేసుక్రీస్తు విందు, పాపహరణ విందు, శాపచరణ విందు, విజయమిచ్చు విందు. యేసుక్రీస్తు విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు. అలసిన మనసుకు ఊరట వసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. అలసిన మనసుకు ఊరట వసగునుగా, సొలసిన ఎదలకు ఊపిరి నింపునుగా. పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు, పోషణ ఈ విందు, ప్రక్షాళన ఈ విందు. సంతసంబుగా చెంత చేరు మా ప్రభుని సొంత జనమా, సంతసంబుగా చెంత చేరు మా ప్రభుని సొంత జనమా. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు. ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు, కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు. కరగని చెడుగును కలువరి చేర్చునుగా, కదలని అడుగులు సిలువకు నడుపునుగా. కరగని చెడుగును కలువరి చేర్చునుగా, కదలని అడుగులు సిలువకు నడుపునుగా. రక్షణ ఈ విందు, సంరక్షణ ఈ విందు, రక్షణ ఈ విందు, సంరక్షణ ఈ విందు. సంశయించక చేయి చాచు మా ప్రభుని సొంత జనమా, సంశయించక చేయి చాచు మా ప్రభుని సొంత జనమా.
ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు ప్రభుని ప్రేమ విందు విభుని స్నేహ విందు పదము చూపు విందు పరము చేర్చు విందు పాపహరణ విందు శాపశరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు పాపహరణ విందు శాపశరమ విందు విజయమిచ్చు విందు యేసుక్రీస్తు విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ధరణి పైన సత్యమును చాటును ధర్మపీఠ విందు కరుణ పైన నిత్యమును కోరును కర్మకోట విందు ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్ నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం కీర్తించి భజింతు నీ నామం స్వప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం స్వప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదన్ నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా హృదయ తరంగమంతా నీ నామ సంకీర్తనేగా నా మార్గ చూపరి నీవని నా మార్గ చూపరి నీవని నే పాడిదా జీవితాంతం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా నా హృదయమే నీ ఆలయం సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా
నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా జీవిత కర్తవు నీవు, నా జీవన శైలి నీవు. నా హృదయ దీపము నీవు, నా హృదయ దీపము నీవు. నా త్రోవకు వెలుగు నీవు. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా ప్రాణ ప్రియుడా యేసయ్యా ప్రణమిల్లి ప్రణుతించెదను. నా హృదయ నివాసి యేసయ్యా, నా హృదయ నివాసి యేసయ్యా కీర్తించి భజింతు నీ నామం. కీర్తించి భజింతు నీ నామం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. సప్రసాద ప్రభు సన్నుతించెదమయ్యా, నా హృదయమే నీ ఆలయం. ప్రియమైనటువంటి దేవుండలారా, దయచేసి గమనించండి. పూజ అనంతరము వందన సమర్పణ ఉంటూ ఉంది. మరియు మన మధ్యలోనికి విచ్చేసినటువంటి పూజ్య గురువు జుజ్జువరపు విజయరాజు స్వామికి కూడా సన్మానము ఉంటూ ఉంది. దయచేసి గమనించండి. ఈరోజు కొంచెము ఓపిక చేసుకోండి. సమయం 1 గంట అయింది, నేను అర్థం చేసుకుంటాను. కానీ పూజ అనంతరము వందన సమర్పణ అయిన తరువాత ఏంటంటే సన్మానము జరుగుతుంది. వందన సమర్పణ అయిన తరువాతే భోజనాలు మొదలవుతాయి. దయచేసి జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. నా తండ్రి నన్ను ప్రేమించినట్లును నేనును మిమ్ము ప్రేమించి తిని, మీరు నా ప్రేమయందు నెలకొని ఉండు అని ప్రభువు నుడువచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ప్రతి పుణ్యకార్యము నీ నుండియే ప్రారంభమై నీ యందే పరిపూర్ణ నందుచున్నది. ఈ పరమ రహస్యములో పాల్గొనటం ద్వారా నేను ధర్మమును పాటించి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు అనుగ్రహింపుము. నా వాక్కు క్రియల ద్వారా నీ ప్రజలకు నీ వరప్రసాదముతో సత్యోపదేశము చేయునట్లు కరుణింపుము. మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దైవాశీస్సుల కోసం మీ శిరముల వంచి ప్రార్థన చేయండి. ప్రభువు మీతో ఉందురుగాక. తన జనితైక కుమారుడు ఉత్థానము ద్వారా నీ రక్షణమును
దత్తవరమును అనుగ్రహింప సంతోషించిన సర్వేశ్వరుడు మిమ్ము దీవించి ఆశీర్వదింపచేయనుగాక. తన రక్షణ కార్యము ద్వారా మీకు శాశ్వతమగు స్వతంత్రమును బహుమతిగా నొసగిన ప్రభువు స్వర్గ జీవితమునకు కూడా మిమ్ము వారసులను చేయునుగాక. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మ పొంది అతనితో ఉత్థానమైతిరి. ఇట్లు మీ జీవితములను పవిత్రపరచుకొన మీరు ఈ లోకమున రుజువర్ధనమును కలిగి జీవించుచు స్వర్గగృహమునందు క్రీస్తుతో ఐక్యమై ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దిగి వచ్చి సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవింపుము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా.